భారత్ సెమీకండక్టర్ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కోసం 1.25 లక్షల కోట్ల ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. తదుపరి ఈ ప్రతిపాదన తుది ఆమోదం కోసం కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళ్లనుంది. ఆమోదం లభించిన వెంటనే దేశంలో కొత్త దశ ప్రారంభం కానుంది. సెమీకండక్టర్ అంటే కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, టీవీలు, కార్లు, డిఫెన్స్ పరికరాలు, ఉపగ్రహాలు, ఏఐ సిస్టమ్స్, ఇలా ప్రతి ఆధునిక పరికరానికి గుండెకాయ. ప్రపంచంలో చిప్ తయారీని కొద్ది దేశాలే నియంత్రిస్తున్నాయి. కరోనా సమయంలో చిప్ కొరత కారణంగా ప్రపంచ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సంక్షోభం తర్వాత ప్రతి దేశం సొంతంగా చిప్ తయారీ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే భారత్ మొదటి సెమీకండక్టర్ మిషన్ ద్వారా అనేక ప్రాజెక్టులను ప్రారంభించింది. గుజరాత్లో సెమీకండక్టర్ ఫ్యాబ్లు, ఏటీఎంపీ యూనిట్లు, చిప్ ప్యాకేజింగ్ కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇప్పుడు మిషన్ 2.0 ద్వారా చిప్ డిజైన్, వేఫర్ తయారీ, టెస్టింగ్, ప్యాకేజింగ్, సప్లై చైన్, ముడి పదార్థాల నుంచి పూర్తి ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ పెట్టుబడితో వేలాది హైటెక్ ఉద్యోగాలు సృష్టి అవకాశం ఉంది. భారత యువ ఇంజనీర్లకు ప్రపంచ స్థాయి అవకాశాలు లభిస్తాయి. విదేశాల నుంచి పెద్ద టెక్నాలజీ కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు మరింత పెరుగుతాయి. అంతేకాదు దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ కూడా వేగంగా విస్తరించే అవకాశం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం సెమీకండక్టర్ రంగంలో స్వయం సమృద్ధి జాతీయ భద్రతకు కూడా అత్యంత కీలకం. డిఫెన్స్ సిస్టమ్స్, మిస్సైళ్లు, రాడార్లు, అంతరిక్ష పరిశోధనలు, 5G, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇలా భవిష్యత్ సాంకేతికత మొత్తం సెమీ కండక్టర్లపైనే ఆధారపడి ఉంది. అందుకే ఈ రంగాన్ని భారత్ వ్యూహాత్మక పరిశ్రమగా అభివృద్ధి చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచ సెమీ కండక్టర్ మార్కెట్ విలువ $100 బిలియన్ దాటింది. 2030 నాటికి ఈ మార్కెట్ $1 ట్రిలియన్ చేరితే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. ఈ భారీ మార్కెట్లో భారత్కు కూడా కీలక పాత్ర పోషించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్, ఈ 3 కార్యక్రమాలకు సెమీకండక్టర్ మిషన్ 2.0 మరో పెద్ద బలం కానుంది. దేశంలో తయారయ్యే చిప్పులు భారత అవసరాలను మాత్రమే కాదు, ప్రపంచ మార్కెట్లను కూడా లక్ష్యంగా చేసుకునున్నాయి. ఇది భారత్ను కేవలం వినియోగదారుడిగా కాకుండా ప్రపంచ టెక్నాలజీ తయారీ కేంద్రంగా మార్చే దిశగా కీలక అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకప్పుడు ప్రపంచం నుంచి చిప్పులు దిగుమతి చేసుకున్న భారత్ ఇప్పుడు ప్రపంచానికి చిప్పులు ఎగుమతి చేసే దిశగా అడుగులు వేస్తుంది. 1.25 లక్షల కోట్ల సెమీ కండక్టర్ మిషన్ 2.0 కేవలం ఒక ప్రభుత్వ పథకం కాదు, భారత టెక్నాలజీని, భవిష్యత్తును నిర్మించే జాతీయ ప్రణాళిక. కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభిస్తే భారత్ ప్రపంచ సెమీ కండక్టర్ మ్యాప్లో మరో కీలక శక్తిగా ఎదిగే అవకాశం మరింత బలపడుతుంది.